అహ్మదాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియాకి చెందినటువంటి ఈ బోయింగ్ విమానం 1:38 రన్వే నెంబర్ 23 నుంచి బయలుదేరి కాస్త ముందుకు వెళ్ళిన వెంటనే మేఘాని దగ్గర కుప్పకూలిపోయింది. జస్ట్ 5 నిమిషాల్లో 1:38 బయలుదేరినటువంటి ఈ ఫ్లైట్ 1:43 మేఘానిలో కుప్పకూలిపోయింది. దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. సాధారణంగా అతి తక్కువ హైట్లో వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఈ విజువల్స్ తీశారు. దాంట్లోనే క్లియర్గా మనకు కనిపిస్తోంది ఎలా అది తగిలి కుప్పకూలిపోయిందో, మంటలు ఎలా బ్లో అవుట్ అయ్యి బయటికి వచ్చాయో. 242 మంది ప్రయాణికులు ఉన్నటువంటి దీంట్లో 2 పైలట్లు ఉన్నారు. ఆ పైలట్లకు కూడా 8,1000కి పైగా గంటలు ఫ్లయింగ్ అనుభవం అనేది ఉంది. దాంట్లో ఉన్నటువంటి పైలట్ సుమిత్ సబర్వాల్, క్లేవ్ కుందర్, పైలట్ అండ్ కో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీకి సమాచారం అందించారు. టేక్ ఆఫ్ అయిన వెంటనే మేడే అనేటువంటి ఒక కాల్ని ఏటీసీకి అందించారు. యూజువల్గా మేడే కాల్ అనేది అక్కడ ఇంజన్ ఫెయిల్యూర్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా పక్షి విమానాన్ని ఢీకొంది అనుకున్నప్పుడు, లేదు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాము, అక్కడ హైజాక్ గురైంది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి కాల్ మేడే కాల్ రూపంలో తీసుకుంటారు.